అండి రాబోయే ఎపిసోడ్‌ని ముందుగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. లక్ష్మి ఎలాగైనా సరే వైజాగ్ నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి అనుకుంటుంది కదా! అలాగే గుడిలో లక్ష్మి మీద మిత్రకు ఎంత కోపం ఉందో అదంతా కూడా మిత్ర మాటల్లో విన్న లక్ష్మి విని ఎలాగైనా సరే అర్జెంట్‌గా వైజాగ్ నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి నిర్ణయించుకుంటుంది. ఇక జున్నుతోటి లక్కీ ఇంటికి వస్తుంది. వచ్చిన తర్వాత మీరు వైజాగ్ వెళ్ళిపోతున్నారంట కదా! నాకు చాలా బాధగా అనిపిస్తుంది. మిమ్మల్ని స్కూల్లో ఫస్ట్ టైం చూసినప్పుడు అమ్మ అంటే ఇలానే ఉంటుందా అని చెప్పి అనిపించింది. నాకు అమ్మ ఉంటే మీలాగా కథలు చెప్పేది. మిమ్మల్ని చూసిన తర్వాత కానీ, ముందు కానీ ఎవరిని చూసినా నాకు అమ్మ అనే ఫీలింగ్ రాలేదు అని లక్కీ చెప్తూ ఉంటుంది. ఆ మాటలకి లక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది. వదిలిపెట్టి వెళ్ళిపోతారా ఆంటీ అని చెప్పి లక్కీ ఏడుస్తూ ఉంటుంది మాట. ఇక లక్కీ మాటలకి అక్కడ ఉన్న అర్జున్ వాళ్ళ అమ్మ కూడా మేము ఎవ్వరు బ్రతిమాలినా కూడా నువ్వు వెళ్ళిపోతానని అంటున్నావు. కనీసం ఈ చిన్న పిల్ల మాటలనైనా సరే నీ గుండెని కదిలించట్లేదా లక్ష్మి అని చెప్పి అడుగుతూ ఉంటారన్నమాట. ఇక లక్ష్మి లక్కీ మాటలను విని నేనెక్కడికి వెళ్ళనమ్మా నీ దగ్గరే ఉంటానులే అని చెప్పి చెబుతుంది మాట. ఇక తన కోసం మిత్ర కోసం లక్ష్మి వెళ్ళిపోతాను అని బాధపడుతూ లక్కీ కోసం ఎలాగైనా సరే నేను ఇక్కడే ఉండాలి అని చెప్పి అనుకుంటుంది లక్ష్మి. అర్జున్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. ఇదంతా ఇలా ఉండగా మరోవైపేమో నిషా కారులో వస్తూ ఉండంగా తనకి లక్ష్మిని చేరదీసిన భాస్కర్ కనిపిస్తాడు. తను రోడ్డు పక్కన నుంచొని కారు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. సరిగ్గా మనీషా కారు వస్తుంది. మనీషా భాస్కర్ని చూసి కారు ఆపమని చెప్పి భాస్కర్ని ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అని చెప్పి అడిగి కారులో ఎక్కించుకుంటుంది అన్నమాట. ఇక తర్వాత లక్ష్మి కోసం ఆరా తీస్తూ ఉంటుంది. మీ ఇంట్లో ఒక అమ్మాయి ఉండేది కదా, తను ఎక్కడుంది, మళ్ళీ కనిపించిందా ఏంటి అని అడుగుతుంటే ఇక అప్పుడు ఈలోగా మేము వైజాగ్ వచ్చినప్పుడు ఒకసారి కారులో కనిపించింది మేడం, మేము వెళ్ళి మాట్లాడదాం అనుకునేలోగా కారు వెళ్ళిపోయింది అని చెప్పేసరికి అప్పుడు వెంటనే మనీష అంటుంది, అవునులే కారు హోదా వచ్చేసరికి పాత వాళ్ళు ఎవరు గుర్తున్నట్టుగా లేరు, తనకి పాప పుట్టినట్టుంది కదా, ఆ పాప మిత్ర వాళ్ళు దత్తత తీసుకున్నారు కదా! మరి ఆ పాప గురించైనా కూడా తనకి ఆరా లేదా అని అంటే, అప్పుడు వెంటనే భాస్కర్ అంటాడు, "ఆ పాప మిత్ర గారు వాళ్ళ దగ్గర బాగానే ఉంది కదండీ" అని అనేసరికి, అప్పుడు ఎంతైనా తల్లి తండ్రి లేని అనాథ అక్కడ ఉంటే మాత్రం ఏం సుఖం? ఏదైనా తల్లిదండ్రి ఉంటేనే కదా అన్నట్టుగా వాళ్ళు సరిగ్గా చూసుకోవట్లేదు అన్నట్టుగా మనీషా భాస్కర్‌కి ఎక్కిస్తూ ఉంటుంది. కానీ భాస్కర్‌కి తెలుసు మిత్ర వాళ్ళు లక్కీని ఎలా చూసుకుంటున్నారో అన్నది. మీకు తను ఎలా పరిచయం అయ్యింది అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక వెంటనే భాస్కర్ చెప్తాడు, ఆ రోజు బస్సు యాక్సిడెంట్ అయ్యింది కదా అండి, 5 సంవత్సరాల క్రితం మా ఆవిడని కాపాడడం కోసం తను స్పృహ కోల్పోయింది, కోమాలోకి వెళ్ళిపోయింది. ఆ పరిస్థితుల్లో అప్పుడు ఆ అమ్మాయిని అలా వదలలేక మా ఇంటికి తీసి తెచ్చుకున్నాం. అప్పుడు ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని చెప్పి తెలిసింది. తర్వాత ఇదంతా జరిగిందని చెప్పి చెబుతూ ఉంటాడు. అసలు తను ఎలా ఉంటుంది అని చెప్పి మనీష్ అడుగుతూ ఉంటుంది. భాస్కర్ అంటాడు, ఎలా ఉంటుంది అంటే ఎలా చెప్పను మేడం, ఆ రోజు ఆ అమ్మాయికి మొత్తం చేయడానికని చెప్పి అమ్మగారు మీరంతా వచ్చారు కదా, సరిగ్గా అదే సమయంలో కరెంటు పోయింది, మీరు చూడలేనట్టుగా ఉన్నారు అని అంటూ ఉంటే ఇక అప్పుడు కొంప తీసి లక్ష్మీనే తన ఏంటి అని అనుకుంటుంది. ఎందుకంటే ఆ రోజు కాఫీ తాగినప్పుడు కూడా మా కోడలు ఇలానే చేస్తుంది అని లక్ష్మి అత్తగారు చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఈ మనీషా. ఇక తర్వాత నేను దిగే సమయం వచ్చిందండి, ఆ క్వార్టర్స్ దగ్గర ఆపేయమని చెప్పి భాస్కర్ అక్కడ దిగిపోతాడు మాట. ఇక మనీష్ అనుకుంటుంది, కొంప తీసి లక్ష్మీనే ఈ అమ్మాయా ఏంటి, ఒకవేళ ఆ బిడ్డని లక్కీని ఈ మిత్ర రక్తం పంచుకున్న కూతురా ఏంటి, తన దగ్గరే ఉందా ఏంటి, అసలు నాకేం అర్థం కావట్లేదు. ఒకవేళ అదే అయితే, నేను అనుకున్న విషయం కరెక్టే అయితే నాకు చాలా కోపం వస్తుంది. అసలు నేను ఏం చెయ్యాలి, నా పరిస్థితి ఏమైపోవాలి అని చెప్పి మనీషా చాలా సీరియస్గా ఆలోచించేస్తూ ఉంటుంది మాట. తర్వాత జున్నుకి హోంవర్క్ చేస్తూ ఉంటుంది లక్ష్మి. ఇక లక్ష్మి జున్నుకి హోంవర్క్స్ చేస్తూ ఉంటే జున్ను అంటాడు, అమ్మ మ్యామ్ చదువుతో పాటు చాలా మంచి మంచి విషయాలు నేర్పిస్తారని చెప్పి చెప్తూ ఉంటాడు. ఏం చెప్తారు ఏంటి అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటే, చాలా మంచివారమ్మా మా టీచర్ అని అంటూ ఉంటారు మాట జున్ను. ఇక ఒకసారి మీ టీచర్కి ఫోన్ చేయి అని లక్ష్మి అడుగుతుంది. ఎందుకంటే వాళ్ళ టీచర్ లక్ష్మి చెల్లె అని తనకి అర్థమవుతుంది కాబట్టి. ఇక ఫోన్ చేయంగానే ఎవరు ఏంటి అని చెప్పి అడుగుతుంది. టీచర్ నేను జున్నును మాట్లాడుతున్నాను, మా అమ్మగారు మీతో మాట్లాడతారంట అని చెప్పి జున్ను చెబుతాడు. ఇక జాహ్నవి సరే అని లక్ష్మితో మాట్లాడడానికి హలో హలో అని చెప్పి మాట్లాడుతూ ఉంటే లక్ష్మి జాహ్నవి వాయిస్ విని ఒక్కసారిగా ఏడుస్తూ ఉంటుంది. జున్ను హోంవర్క్స్ చేసుకుంటూ ఉంటాడు, లక్ష్మిని చూడడు. ఇక లక్ష్మి అయితే హలో
అని చెప్పి అనంగానే ఒక్కసారిగా జాహ్నవి హలో అని చెప్తూ జాహ్నవి కూడా ఆగిపోతుంది. మీ గొంతు ఎక్కడో విన్నట్టుగా అనిపిస్తోంది. నాకు బాగా దగ్గరగా కావాల్సిన వాళ్ళెవరో నాతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. మీ పేరేంటండి అని చెప్పి మాట్లాడుతూ ఉంటే లక్ష్మి ఏమో నేను జున్ను వాళ్ళ అమ్మని మాట్లాడుతున్నాను. మా జున్ను ఎలా చదువుతున్నాడు ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు జాహ్నవి చాలా బాగా చదువుతాడు. మంచిగా అన్నీ అర్థం చేసుకుంటాడు. చాలా యాక్టివ్ అని జాహ్నవి చెబుతూ ఉంటుంది. అలానే అంతేనా అండి ఇంకా ఏమైనా మాట్లాడాలా జున్ను కోసం అని అడుగుతూ ఉంటుంది జాహ్నవి. ఇంకేమీ లేదండి అని అనేసరికి లక్ష్మి ఇక జాహ్నవి అంటుంది సరేనని నాకు కొంచెం పని ఉంది నేను తర్వాత కాల్ చేస్తాను అని జాహ్నవి ఫోన్ పెట్టేస్తుంది మాట. ఇక లక్ష్మి చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. జున్ను అంటాడు అమ్మ మా టీచర్ చాలా మంచివారు. ఆవిడ ఒక్క ఆవిడే ఉంటున్నారు. ఆవిడకి ఎవరూ లేరంట. వాళ్ళ అమ్మ నాన్న ఎప్పుడో చనిపోయారంట. వాళ్ళ అక్క ఉండేదంట. వాళ్ళ అక్కనే ఆమెకి బాగా ధైర్యం అంట. వాళ్ళ అక్క ఆవిడను వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పటి నుంచి ఒంటరావిడైపోయారు అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారమ్మా. నేను వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను. బావుంటుంది అని చెప్పి అనేసరికి వెంటనే లక్ష్మి ఏంటి జున్ను నువ్వు మీ టీచర్ వాళ్ళ ఇంటికి వెళ్ళావా? అంటే మీ టీచర్ ఇల్లు నీకు ఎక్కడో తెలుసన్నమాట అని అంటూ ఉంటే అవునమ్మా నాకు తెలుసు. మా స్కూల్ దగ్గర ఉన్న పక్క వీధిలోనే 2 ఇళ్ళ పక్కన వాళ్ళ ఇల్లొస్తుంది. ప్రశాంత్ నగర్ అని చెప్పి చెబుతూ ఉంటాడుమాట. ఇక వెంటనే లక్ష్మి మనసులో అనుకుంటుంది. నేను అర్జెంటుగా చెల్లి దగ్గరికి వెళ్ళి ఎవరూ చూడని సమయంలో నా బాధనంతా చెప్పుకోవాలి. చెల్లితో మనసారా మాట్లాడాలి అని అనుకుంటుంది లక్ష్మి. మరోవైపేమో లక్కీకి అన్నం తినిపిస్తూ తిప్పలు పడుతూ ఉంటుంది మిత్ర వాళ్ళ అమ్మ. తినవే తినవే నేను ముసల్దాన్ని అయిపోయాను పెట్టలేను అని చెప్పి మిత్ర వాళ్ళ అమ్మ బాధపడుతూ ఉంటుంది. అమ్మా పిల్లలకి అన్నం తినిపించే ట్రిక్స్ ఉంటాయి నీకు తెలీదు ఇలా ఇవ్వు అని చెప్పి మిత్ర అన్నం తీసుకుంటాడు మాట. ఇక మిత్ర కూడా రా అమ్మ అన్నం తిను బంగారు తల్లి అని చెప్పి అంటూ ఉంటే ఎలాగైనా సరే తిననుగాక తినను అని చెప్పి కావాలని వాళ్ళందరినీ ఏడిపిస్తూ ఉంటుంది సరదాగా లక్కీ. ఇక ఏంలో అక్కడికి మనీషా వస్తుంది. లక్కీని చూస్తుంటే తనకి లక్ష్మిని గుర్తొస్తూ ఉంటుంది మాట. ఇక లక్కీ వచ్చి హాయ్ మనీషా ఆంటీ అని చెప్పి తనకి హ్యాండ్ ఇస్తుంటే ఒక్కసారిగా కోపమంతా కూడా చూపించి ఆ చేతిని గట్టిగా కొట్టేస్తుంది మనీషా. మిత్రకి చాలా కోపం వస్తుంది. లక్కీకి కూడా చెయ్యి నొప్పి వస్తుంది. అమ్మా అని చెప్పి గట్టిగా అరుస్తుంది. సో ఇదండి చూసారు కదా మరి. ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్ చేసి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.